హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. నిన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఆర్ ఆఫ్ ఉస్తాద్ అనే ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది భయ్యా. ఈ సాంగ్ రిలీజ్ అయిన వెంటనే అందరికీ ఎక్కిందా, ఫ్యాన్స్ ఎలా ఫీల్ అయ్యారంటే నాకు తెలిసి చాలా వరకు ఫ్యాన్స్ అందరూ కూడా భారీ డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే అసలు దేవిశ్రీ ప్రసాద్, కళ్యాణ్ గారు, ఇక హరీష్ శంకర్ వీళ్ళ కాంబినేషన్ అంటే గబ్బర్ సింగ్కి మించి ఎక్స్పెక్ట్ చేస్తాం ఖచ్చితంగా. సో ఇప్పుడు ఈ సాంగ్ విషయానికి వచ్చేసరికి హరీష్ శంకర్ మరీ ఘోరమైన పబ్లిసిటీ చేశాడు. ఎలాంటి పబ్లిసిటీ అంటే గత 2 వారాల నుంచి ఈ సాంగ్ వింటే మెంటల్ మాస్ ఇది అది అని చాలా అంటే చాలా ఏవైతే ఈ సాంగ్లో లిరిక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడక్కడ అవి కళ్యాణ్ గారి క్యాప్ట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ సాంగ్ వినేసరికి ఇన్స్టెంట్గా అయితే ఎక్కలే. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఎలా ఉన్నా సరే ఆయన సాంగ్స్ అనేవి ఆల్ టైమ్ నెంబర్ 1గా ఉంటాయి. ఎలాంటి సాంగ్స్ ఉంటాయంటే ఆయన ఇంట్రడక్షన్ సాంగ్స్ కానీ, లవ్ సాంగ్స్ కానీ ఏవైనా సరే కళ్యాణ్ గారి డిఫరెంట్ సాంగ్స్ ఉంటాయి. అవి అలా కళ్యాణ్ గారి ఆల్బమ్స్ అన్ని వేరే లెవెల్. సో అలాంటి కళ్యాణ్ గారి నుంచి ఇంత హైప్ ఇస్తున్న హరీష్ శంకర్ ఆర్ ఆఫ్ ఉస్తాద్ సాంగ్ ఏదైతే ఉందో అది ఎంతవరకు ఆకట్టుకుంది అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయారు భయ్యా. అంటే ఇదివరకు రోజుల్లో ఒక 30 రోజుల ముందు, 25 రోజుల ముందు ఒక మొత్తం ఆడియో సాంగ్లన్నీ రిలీజ్ అయ్యి క్యాసెట్స్. సో ఆ సినిమా రిలీజ్కి ఒక 30 రోజులు గ్యాప్ ఉండడం, తర్వాత వినగా సాంగ్లు ఎక్కడం, అదంతా ఆ ట్రెండ్ పోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఏదైనా సరే ఇన్స్టెంట్గా ఎక్కితేనే ఆ సాంగ్స్ అనేవి నించుంటున్నాయి. సో అలా నించున్న సాంగ్స్ కూడా కొన్ని రోజులు పట్టాయి. ఇప్పుడు అలాంటిది ఆర్ ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ పరిస్థితి ఏంటి అంటే ఖచ్చితంగా సినిమాలో ఒక మంచి సిచ్యువేషన్లో సాంగ్ వస్తే ఆ లెవెల్ వేరే. కానీ ఏదైనా అటు ఇటుగా ఉంటే తేడా కొడుతుంది భయ్య సాంగ్ మాత్రం. ఎందుకంటే నాకు ఈ సాంగ్ ఎక్కుతుంది అనే నమ్మకం నాకు ఏంటంటే మనకి పుష్పలో దాక్కో దాక్కో మేకా సాంగ్ ఏదైతే ఉందో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ఇలాంటి ట్రోలింగ్ వచ్చింది. ఆ లిరిక్స్ ఏంటి, దేవిశ్రీ ప్రసాద్ ఏంటి అవుట్డేటెడ్ అయిపోయాడు, ఏంటి ఇలాంటి సాంగ్ ఇస్తున్నాడు, అది ఇది అని వాగారు. కానీ ఆ దాక్కో దాక్కో మేక సాంగ్ చేసిన సంచలనం ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ సినిమా రిలీజ్ తర్వాత ఎక్కడికి వెళ్ళా, ఏ ఆటో గీటో ఎక్కడికి వెళ్ళా సరే ఆ సాంగే వినిపించేది. ఇప్పుడు ఆర్ ఆఫ్ ఉస్తాద్ సాంగ్ ఏదైతే ఉందో దీనికి కూడా ఇలాంటి మ్యాజిక్ జరుగుతుందంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ సాంగ్ నేను ఫస్ట్ విన్నంటనే ఏంట్రా ఎలా ఉంది, లిరిక్స్ ఏంటి ఇలా చేసాడు, ఇది అలా వినగా ఆ సాంగ్లో డెప్త్ అది ఫీల్ అయ్యేసరికి యాజ్ ఏ ఫ్యాన్గా, అంటే ఫ్యాన్స్ మనమే ఇన్స్టెంట్గా కిక్ పొందలేనప్పుడు ఇంకా న్యూట్రల్ ఆడియన్స్ ఎలా పొందుతారు. అయినా సరే ఈ సాంగ్ మీద నాకున్న నమ్మకం ఏంటంటే కరెక్ట్ టైంలో కానీ ఈ సాంగ్ ఎలివేట్ చేస్తే కళ్యాణ్ గారి హీరోయిజాన్ని ఆ వేరే లెవెల్ అంతే. అసలు ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మన హరీష్ శంకర్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. అదేంటంటే ఈ సినిమాలో ఎలాంటి పొలిటికల్ డైలాగులు కానీ, ఇంకా క్లియర్గా చెప్పాలంటే వేరే వాళ్ళ మీద ఉద్దేశపూర్వకంగా కానీ లేదంటే ఇష్టానుసారంగా వెటకరంగా మాట్లాడగా అలాంటివి ఏవి ఉండదు. ఇది ఒక ప్యూర్ ఫ్యాన్ స్టఫ్. ఓన్లీ కళ్యాణ్ గారి ఎలివేషన్స్. కళ్యాణ్ గారు ఒక మాస్ సినిమా చేస్తే చాలా రోజుల తర్వాత ఎలా ఉంటుందో అదే ఉస్తాద్ భగత్ సింగ్ అని చాలా క్లియర్గా చెప్పాడు. ఎందుకంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎలా వెళ్ళిపోతున్నాయంటే అసలే కళ్యాణ్ గారు ఇంకా మన దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన ప్రతి ఒక్క సాంగ్స్, ప్రతి ఒక్క ఆల్బమ్ కూడా బ్లాక్ బస్టర్ ఆల్బమ్సే. సో అలాంటి వ్యక్తులిద్దరి నుంచి వచ్చిన సాంగ్స్ ఏవైతే ఉన్నాయో, దేఖ్లేంగే సాలా సాంగ్ కేవలం విజువల్గా కళ్యాణ్ గారి మెంటల్ మాస్ అయిపోయారు ఫ్యాన్స్ అందరూ. ఇంకా సాంగ్ ఎలా ఎక్కుతుంది ఏంటంటే థియేటర్లో అది బ్లాక్ బస్టర్ చేస్తారు. ఇక రెండో సాంగ్ ఏదైతే ఉందో ఆర్ ఆఫ్ ఉస్తాద్ సాంగ్ ఏదైతే ఉందో అది అనుకున్నంత హై అయితే ఇవ్వలేకపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న సాంగ్ అయినా సరే ఒక హై లెవెల్లో ఉంటే కానీ ఇప్పుడు ఈ ఆల్బమ్కి అంత హైప్ రాదు. చూడండి, అంటే ఇది వరకులా కాదన్న. ఇప్పుడు ఏంటంటే వినగా ఎక్కడ ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క ఆడియన్కి ఇన్స్టెంట్గా కిక్ ఇస్తేనే లేంటి పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ నుంచి రాబోతున్న నెక్స్ట్ సాంగ్ పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు అదంతా హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ చేతిలోనే ఉంది. ఇప్పుడు మెయిన్ హరీష్ శంకర్ మీద ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఎందుకంటే అసలు మనకి గబ్బర్ సింగ్ లాంటి ఒక సినిమా ఇచ్చినందుకు ఫ్యాన్స్ అతను గుడ్లు కట్టేశారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి మ్యాజిక్లో కనీసం ఒక 50% చేసినా సరే ఉస్తాద్ భగత్ సింగ్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఇంకా సాంగ్స్ అంటారా, సాంగ్స్ ఎక్కకపోవడం, ప్రతి సినిమాలో కూడా సాంగ్స్ అన్నీ సక్సెస్ అయిన సినిమాలు ఏవి లేవు, ఇంక్లూడింగ్ పుష్ప సినిమాతో సహా. ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయిన నాని ఆ ప్రోమో సాంగ్ ఏదైతే ఉందో అది కూడా వాయిస్ ఎవరితో పాడించారో కానీ నాకైతే అనిరుద్ధ్ రేంజ్ అనిపించలేదు. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ సాంగ్స్ వినగా మాత్రం చాలా గట్టిగా క్లిక్ అవుతాయి మామూలుగా పేలదు. ఇప్పుడు ఆర్ ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఏదైతే ఉందో ఈ సాంగ్ కూడా లిరిక్స్ పరంగా చంద్రబోస్ అయితే కొన్ని లిరిక్స్ కళ్యాణ్ గారి కోసమే రాశారు. ఇంకా యాస్టీస్గా కళ్యాణ్ గారు లైఫ్ని రిప్రజెంట్ చేసే రేంజ్లో రాశారు. సో ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఏ రేంజ్లో హిట్ అవుతుంది ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకుంటే ఇది ఖచ్చితంగా షూర్ షాట్ బ్లాక్ బస్టర్ సినిమా. ఎందుకంటే మనకి కొన్ని సినిమాలు హడావిడిలో రిలీజ్ అవుతాయి.
థియేటర్కి వెళ్తే మనకు ఆ హైప్ ఉండదు, ఆ కిక్ ఉండదు, ఏమి ఉండదు, చాలా పలచబడిపోతాం. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికి వస్తే అలాంటివి ఏవి ఉండవంట. మీరు ఎంత హై ఎక్స్పెక్టేషన్తో చూస్తే దానికి 10 టైమ్స్ ఇస్తాను అని మన హరీష్ శంకర్ చెప్తున్నాడు. ఖచ్చితంగా మన ముందున్నది ఒకటే, హరీష్ శంకర్ని గుడ్డిగా నమ్మడమే, కళ్యాణ్ గారిని గుడ్డిగా నమ్మడమే. ఎస్, సాంగ్ అయితే దెబ్బ చాలా వరకు అంటే మరీ హైప్ ఇచ్చేయడం వల్ల మరి ఏమో తెలియదు కానీ నాకైతే ఎక్కల. టు బీ ఫ్రాంక్, కళ్యాణ్ గారి ఫ్యాన్గా చెప్తున్నాను, నాకైతే ఎక్కలేదు. అలాగా వినగా వినగా ఇంకా రుద్దడం వినగా బాగానే ఉంది అనిపించింది కానీ ఇదేదో బ్లాక్ బస్టర్ అయిపోద్ది అనిపించదు. మరి విజువల్స్ మాత్రం, ఈ లిరికల్ వీడియోలో విజువల్స్ మాత్రం కళ్యాణ్ గారి స్టైలింగ్ కానీ, కళ్యాణ్ గారి డ్రెస్ స్టైల్ కానీ, ఆయన హెయిర్ స్టైల్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ మామూలుగా లేదు. ఒక సీన్ ఉంది, ఒక కత్తి పట్టుకుంటే ఆయన చుట్టూ గూండలు చేతులు కట్టుకొని కూర్చొని ఉన్నారు. అలాంటి సీన్స్ కానీ వర్కౌట్ అయితే మాత్రం ఈ సినిమాని అప్పుడు ఆపలే. అసలు కళ్యాణ్ గారి సినిమాకి ఓపెనింగ్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఓపెనింగ్స్ కాదు, కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఒక ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే. ఫుల్ లెంత్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లేదా ఒక మాస్ మసాలా సినిమా చూసి కళ్యాణ్ గారి నుంచి చాలా రోజులు అయిపోయిందన్న. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్తో ఆ లోటు తీరుతుంది అనుకున్నాను. కాకపోతే ఈ సాంగ్ విన్నాక ఏంట్రా డిఎస్పి హరీష్ శంకర్ ఎలా చేశారని ఫీల్ వచ్చింది. కానీ విజువల్స్ పరంగా లిరికల్ వీడియో చూస్తున్నప్పుడు మాత్రం ఒక హైకి వెళ్తున్నాం. ఏంట్రా కళ్యాణ్ గారు ఎలా ఉన్నారని. అదేదో సాంగ్లో కూడా కొద్దిగా బీట్లు అవి మార్చి ఏదైనా చేసుంటే, ట్యూన్ ఏదైనా మార్చుండి ఉంటే వేరే లెవెల్ ఉన్నాం. ఏది ఏవైనా సరే ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఈ మార్చి 26న అంటే 25 ప్రీమియర్స్ పక్కా పడితే, ప్రీమియర్స్తోనే గబ్బర్ సింగ్కి మించి ఉంది అనే టాక్ అయితే పడబోతుందన్న.